నిన్ను మించిన ఘనుడు లేడని పొగడ్తలతో ముంచెత్తుతారు. కాని ఒక్కసారి పరిస్థితులు తారుమారై అణగారిపోయావా? ఒకప్పుడు సాయం కోసం నీ ముందు చేయి చాచిన వారు కూడా ఇప్పుడు నీకు నీతులు చెబుతారు. డబ్బు మనిషిని స్వతంత్రుడిగా చేసి శక్తివంతుడిగా మారుస్తుంది. ఒక మనిషి యొక్క నిజమైన సంపద ఆస్తి ఐశ్వర్యాలు కాదు, ఆరోగ్యం. దాన్ని ఒక్కటి కాపాడుకుంటే చాలు, మన దగ్గర అన్నీ ఉన్నట్టే. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేవాడు దేనికి తలంచాల్సిన పరిస్థితి రాదు. మనసు పెట్టి బలంగా కోరుకుంటే ఏదైనా సాధ్యమే. మనం ఎందులోనైనా రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అందులో మనకు 100% లాభం రావాలి. అలా చూసి ఖర్చు పెడితే ఆర్థిక సమస్యలు ఉండవు. దేవుడికి భయపడకపోయినా కర్మకి భయపడు. ఎందుకంటే దేవుడు కనికరించి వదిలిపెట్టినా సరే నువ్వు చేసిన కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు. స్నేహమైనా శత్రుత్వమైనా ఏర్పడేది మన మాట తీరు వల్లే. మన మాటలు ఎంత బాగుంటే